నాటుకోడి పులుసు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నాటుకోడి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. నాటుకోడి ఆ మాట వినడానికి నిజంగా అబ్బా తినాలంటే ఒక అదృష్టం ఉండాలిరా అన్న ఫీల్కి వచ్చేసాము మనం ఈ రోజుల్లో. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అయితే ముందైతే స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా. ఓకే, నా పని అయిపోయింది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాల్సిందే. ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్, సాల్ట్, కారం అన్నీ స్పైసీగా ఉంటే యమ్మీగా ఉంటుంది. అన్నీ బాగున్నాయి కానీ సాల్ట్ కూడా బాగా ఉంటాయి అన్నారు కదా, అదే బాగాలేదు. ఓకే, నాన్ వెజ్ అంటేనే ఉప్పు కారం మంచిగా పడితేనే ఉప్పు కరెక్ట్ గా ఉండాలి. కారం కాస్త ఎక్కువైతేనే బాగుంటుంది యాక్చువల్ గా నాటుకోడికి, నాన్ వెజ్ కి మెయిన్ గా. ఏది బాగా చేస్తారు మీరు? చికెన్ బాగా చేస్తా. చికెన్ బాగా చేస్తా. చికెన్ బిర్యానీ చేస్తా. ఫిష్ ఫ్రై. ఓకే, నాన్ వెజ్ బాగా చేస్తా. ఏదైనా. ఆయిల్ వేడైంది కదా? ఆయిల్ వేడైంది. ఆనియన్స్ వేయాలి. దీనికి జొన్న రొట్టె కాంబినేషన్ అన్నమాట. జొన్న రొట్టె కాంబినేషన్లో బాగుంటుంది. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రాంతీయ అభిమానం ఉంటుంది. వాళ్ళు పుట్టి పెరిగిన ఊరంటే అబ్బా ఒక రకమైన జోష్ ఉంటుంది. సో అలాగా మీరు పుట్టి పెరిగింది ఇబ్రహీంపట్నం కాబట్టి మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం. ఏం చెప్తారు మీ ఊరు గురించి గొప్పగా చెప్పాలి, ప్రసంగించాలంటే? ఎక్కడ పుట్టినావు అంటే ఇబ్రహీంపట్నం అని చాలా గొప్పగా చెప్పుకుంటా నేను. మా ఊరు అంటే చాలా ఇష్టం. ఏంటి మీ ఊరు గొప్ప అంటే? గొప్ప అంటే మా ఊరి చెరువు, మా ఊరి కట్టమైసమ్మ. ఓ, అమ్మవారు చాలా మహిమగల తల్లి. కట్టమైసమ్మ దేవాలయం ఫేమస్. మేము బోనాలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు బోనాలు ఉన్నాయి జూలైలో కట్టమైసమ్మకి. ఓకే, సరే మనకు ఉల్లిపాయలు కూడా వేగాయి కదా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం పసుపు. కొంచెం దూరగా వేగితే. ఎవరి దగ్గర నేర్చుకున్నారు వంటలు మీరు? మా అమ్మ చేస్తూ ఉంటే నేర్చుకున్నాను, కానీ నాకు ఎవరేం నేర్పించలేదు. నా ఓన్గానే నేర్చుకున్నా నేను. అమ్మా, ఎవరికి క్రెడిట్ ఇవ్వడం ఇష్టం లేదు. నా వంటలు నేనే నేర్చుకున్నానా? ఉన్నది చెప్పాలి కదా మేడం. ఓ నైస్. ఎలా చూసి నేర్చుకున్నారు వంటలు? అమ్మ చేస్తూ ఉంటే ఇలాగే స్టూల్ వేసుకొని పైకెక్కి చూసి నేర్చుకునేదాన్ని. అంటే ఇంత పిల్ల ఉన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంట్రెస్ట్ 6th క్లాస్ 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి నేను వండడం స్టార్ట్ అన్నమాట. ఎందుకంటే ఇంట్లో పాండవులు లాంటి అన్నయ్యలు ఉన్నారు కదా, చేయాలి. అందరికీ చేసి పెట్టాల్సిన అమ్మ చెల్లి. జొన్న రొట్టె కూడా చాలా బాగా చేస్తాను నేను. ఓ అవునా? సరే, ఇవి వేగాయి కదా, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పుదీనా, కొత్తిమీర, కడిగి పెట్టుకున్న చికెన్. ఓకే, నాటుకోడి చికెన్. ఇది నాటుకోడి అని చెప్పడానికి మనకు కాస్త ఇలా ఉంటుంది కదా స్కిన్. అది దేశీ నాటుకోడి అని. దేశీ నాటుకోడి. మీరు చాలా కోళ్ళని పెంచేవాళ్ళ? మా నాన్నగారు పెంచేవాళ్ళు. చాలా పెంచడం అమ్మడం, పెంచడం అమ్మడం అన్నట్టు అప్పుడు ఊర్లో అలాగే చేస్తుండే. దానికి టైం వచ్చేంత వరకు కూడా మంచిగా మేపి అలా చేసేవారు. ఇంజెక్షన్స్, హార్మోన్స్ లేదు, ఇంజెక్షన్స్ ఏం లేవు. ఆ రోజులు అసలు అవేం తెలియవు కదా. అందుకే అప్పుడు నాటుకోడికి ఇప్పుడు మనం రెగ్యులర్ గా తినే కోడికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఆ వండేటప్పుడు ఆ స్మెల్ కూడా అబ్బా ఎప్పుడెప్పుడు వస్తుందో ఆ ప్లేట్ లోకి అన్నట్టుగా అనిపించేది. ఇప్పుడు పెద్ద ఏం అనిపించట్లేదు. అంతేగాని బాయిలర్ కోడి మొత్తం ఎప్పుడు అంతే. మనుషులు అలానే ఉన్నారు, కోళ్ళు అలానే ఉన్నాయి. చూడ్డానికి ఇంత అంతే. మూత పట్టేస్తుంది. ఓకే, ఈ లోపల చింతపండు మనము పిసుకొచ్చి అనుకుంటాం కదా, రసం చేసుకో. ఇదిగో మీకు ఇది బౌల్ అయితే కంఫర్ట్ ఉంటుందని.
ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు? ఇంటికి ఎవరైనా వచ్చారంటే అతిథులు, వాళ్ళకి ఎస్ నా వంట ఇది, నా సిగ్నేచర్ వంట అని చెప్పుకోవడానికి నాన్ వెజేనా? ఫాస్ట్గా అయిపోతుంది చికెన్ అయితే. వెళ్ళేసి చికెన్ తెస్తారు మా వారు, రైస్ పెట్టేయడం, చికెన్ చేసేయడం. ఓకే, ఫాస్ట్గా అయిపోతుంది, ఇష్టంగా తింటారు పిల్లలు అందరూ. ఓకే. సో మీ హస్బెండ్ కూడా మీకు మీ మాటకి అవును అనే అంటూ ఉంటారు? అక్కడ గ్యాప్ వచ్చింది. అవును అంటే నాకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు మీ ఇంట్రెస్ట్లకి. నా ఇంట్రెస్ట్లకి నన్ను ఎక్కడ ఆపరు అనమాట, అడ్డు చెప్పరు. ఓకే. కానీ నాటుకోడికి కాస్త మనకి ఎక్కువ ఉడకాలి అంటారు కదా, నాటుకోడిని మరి ఇదేంటిది మటన్ చేసుకున్నట్టు అన్ని కుక్కర్లో వేసేసి విజిల్స్ అంత అవసరం లేదు. ఓకే, చింతపండు పులుసు తీసుకుంటారా? ఒకసారి ఇది కూడా చూద్దాం, మిగతా వేయాల్సినవి ఉంటే వేసేసుకోవచ్చేమో కదా. నెక్స్ట్ ఏం వేస్తారు? సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ వేస్తే పీసెస్కి పట్టుకొని టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కారం. ఒకసారి కలిపేసుకోండి. ఓకే, సో ఉప్పు కారాలు అన్నీ వేసేసుకున్నాము. లుక్ చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? చింతపండు పులుసు. అదేంటది? కొబ్బరి గసాలు. ఇది నాటుకోడి పులుసు అంటే కొబ్బరి గసాల పేస్ట్ వేసి ఓకే వేస్తాం. కొబ్బరి గసగసాలు. ఓకే, రెండు కలిపి పేస్ట్ చేసుకొని అది వేసేస్తారా? పులుసు ముందుగా పులుసు. ఓకే. ఇప్పుడు కొబ్బరి గసగసాల పేస్ట్. కానీ గసగసాలతో చేసింది అది అరోమా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా గుమగుమలాడుతుంది. ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళు బాగా గసగసాలు లేకుండా నాన్ వెజ్ వండేవాళ్ళు కాదు. అవునవును. ఇప్పుడు అసలు నాన్ వెజ్ లో గసగసాలే వాడట్లేరు. చెప్పాలంటే గసగసాలు అన్న ఒక ఇంగ్రీడియంట్ అంతరించిపోయిందా? చాలా తక్కువ అయిపోయింది. కొబ్బరితో పాటుగా గసగసాలు అంటే చూడ్డానికి ఏంటంటే ఒక క్రీమీ టెక్స్చర్ లాగా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి, లుక్ చూస్తుంటే నోరు ఊరుతుంది అసలు. కొద్దిగా కొత్తిమీర. ఓకే, కాస్త మూత పెట్టేసుకోవచ్చా? కాస్త మూత పెట్టేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అయితే ఆ వాటర్ యాడ్ చేసేది ఫస్ట్. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను. ఎంతవరకు వచ్చింది? వావ్, నూనె తేలింది అంటే రెడీ అయింది. ఓకే, ఇంకా ఫైనల్ టచ్ ఏమైనా ఉందా? ఫైనల్ టచ్ గరం మసాలా. ఓకే, సూపర్. అన్ని గట్టిగానే వేస్తున్నారు మీరు. ఒకసారి శుభ్రంగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. గ్రేవీ పులుసు కాబట్టి మనకి గ్రేవీ కావాలి కదా. జొన్న రొట్టెకి కాంబినేషన్ అంటే గ్రేవీ ఉండాలి కదా. వేడి వేడి నాటుకోడి పులుసు జొన్న రొట్టె కాంబినేషన్. ఓకే, డిష్ అవుట్ చేసేద్దాం అయితే. ఓకే, గుమగుమలాడుతుంది. వేడిగా నోరూరిస్తున్న నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. మరి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి.
నాటుకోడి పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నాటుకోడి ముక్కలు, కారం, ఉప్పు, గరం మసాలా, కొబ్బరి గసగసాల పేస్ట్, చింతపండు పులుసు, కొత్తిమీర, పుదీనా. నాటుకోడి పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర, నాటుకోడి ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, కారం, చింతపండు రసం, కొబ్బరి గసగసాల పేస్ట్, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా ఉడికించుకొని చివరిగా గరం మసాలా పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నాటుకోడి పులుసు రెడీ.